బాబు అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. స్వామివారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు భక్తులందరికీ కూడా రామ అవతారంలో అలాగా సీతా లక్ష్మణ అవతారంలో కూడా భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారండి. ఉదయం 6 గంటల నుంచి కూడా ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. సాయంత్రం 10 గంటల వరకు కూడా భక్తులకి దర్శనాలు ఉంటాయి. భక్తులు వివిధ క్యూ లైన్స్ ద్వారా దర్శనం చేసుకోవచ్చండి. ఉదయం 9 గంటలకి మన రామ్ తీర్థం నుంచి ఈవో గారు వచ్చి స్వామివారికి బట్టలు అనేది అందజేశారు, పట్టు వస్త్రాలు. దాని తర్వాత మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కృపకు దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం సహనంతో భక్తులందరూ కూడా క్యూ లైన్ లో ఉంటే సజావుగా దర్శనం అనేది చేసి మేము పంపిస్తామండి. మా అందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మిత్రులకి నమస్కారం అండి. నా పేరు సూరాణ రాజ్ కుమార్, శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవాలయ చైర్మన్. అయితే ఈరోజు శ్రీ జగన్నాథ స్వామి గారు రామ అవతారంలో భక్తులకి దర్శనం ఇస్తున్నారు. భక్తులు చాలా క్రౌడ్ గా ఉంది. భక్తులు చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు మేము 1000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలకి పాలు ఇచ్చే విధంగా షెల్టర్ ఏర్పాటు చేసాం. అలాగే శానిటైజర్ మేము ఏర్పాటు చేసాం. మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకి అందుబాటులో ఉంటున్నాం. మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేసే విధంగా భక్తులకి అన్ని విధాలా సహకరిస్తున్నాం. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు గణబాబు గారు కూడా ఇచ్చేసి పట్టు వస్త్రాలు ఇచ్చారు. స్వామివారికి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయారు. అలాగే ఈరోజు మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే సుమారుగా ఒక 5000 మంది పైన వచ్చినట్టుగా మేము అనుకుంటున్నాము. ఇంకా ఒక 2-3 వేల మంది వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి మహోన్నతమైన ఈ కార్యక్రమంలో మేము పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మా కూటమి సభ్యులకు, అలాగే మా సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము అతనికి అడుగుజాడలను నడుస్తూ స్వామివారికి సేవలు చేసుకుంటూ పేరు వచ్చేలాగా